నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏమిటో మీతో పంచుకుంటాను. సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఊర్లో ఒక గెలుపు గుర్రం ఉంది. ఆ గెలుపు గుర్రం ఎప్పుడు పోటీలో నిలబడినా సరే ఖచ్చితంగా గెలుస్తుంది. అది చూసినటువంటి కొంతమందికి అస్సలు ఆ గుర్రం అంటే గిట్టేది కానే కాదు. ఆ గుర్రం పోటీలో నిలబడిందంటే వీళ్ళకి ఎంత బాధో ఎంత అసూయో. ఎందుకయ్యా అంటే అది ఖచ్చితంగా గెలుస్తుంది, గెలుపును బట్టి పేరు పొందుకుంటుంది, గుర్తింపు పొందుకుంటుంది. కాబట్టి వారిలో ఇద్దరు పని కట్టుకుని ఒక ప్లాన్ని వేశారు. ఏమిటంటే ఎలాగైనా సరే ఆ గుర్రాన్ని చంపేసేయాలి, ఆ గుర్రాన్ని సమాధి చేసేసేయాలి, అది కనిపించకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పన్నాగం పన్నాడు. ఆ మధ్య ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు, ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా అయ్యా, మా ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లు మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నవ్వుతూ నేను అన్నాను, చాలా సంతోషం, నా గురించి ప్రత్యేకంగా కొంతమంది ప్రార్థన చేయటం అని అంటే, అయ్యా వాళ్ళు ప్రార్థన చేస్తున్న కారణం మీకు తెలుసా అని అడిగాను. నాకు తెలియదు అని చెప్పన్నాను. మీరు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారట? మీరు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. మనం కల్వరి టెంపుల్ బ్రాంచ్ చర్చ్ ఒక ప్రాంతంలో పెట్టాం. ఆ ప్రాంతంలో పెడితే ఒక పాస్టర్ గారు ప్రత్యేక ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేశాడు. ఎందుకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన? సంఘమా రండి, అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని డిక్లేర్ చేశాడట. ఎందుకోసం అంటే కల్వరి టెంపుల్ మూసేసేయాలి, కల్వరి టెంపుల్ మూతబడిపోవాలి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. అర్థం ఉందా? సతీష్ కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నారట. ఎందుకని? సతీష్ కుమార్ చచ్చిపోవాలని. విచిత్రం కదండి. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుడు నీ జీవితాన్ని దీవిస్తున్నప్పుడు, నీ బ్రతుకు దీవెనకరంగా మారుతున్నప్పుడు బాధించే వాళ్ళు ఉంటారు, నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, నీ పతనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, నీ ఓటమిని కోరుకునే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకున్నటువంటి మనస్సును వ్యక్తపరుస్తూ ఉంటారు, నిన్ను గాయపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి గమనించు, బాధించే వాళ్ళు నీ జీవితంలో ఉన్నప్పుడు భయపడొద్దు. వాళ్ళు నీ గురించి తప్పుగా చేసే ప్రచారం కావచ్చు, నీకు చేసే కీడు కావచ్చు, అది నీ మీద పని చేయదు. ఒకరోజు ఉదయం నేను లేచిన వెంటనే మంచం మీద నుంచి తీసి నా కాళ్ళు కింద పెట్టినప్పుడు నాకెందుకో ఒక న్యూస్ పేపర్ మీద నేను కాళ్ళు పెట్టినట్టుగా నాకు అనిపించింది. న్యూస్ పేపర్ మీద కాళ్ళు పెట్టినట్టుగా అనిపిస్తే నేను కిందకి దిగి వంగి చూస్తే ఆ న్యూస్ పేపర్ మీద అన్నం మెతుకులు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, ఇక రకరకాలవన్నీ దాంట్లో ఉన్నాయి. అది నా మంచం కింద పెట్టారు. అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఎవరో నాకు తెలియకుండా నా మీద చేతబడి చేసే ప్రయత్నం చేశారు. అది చూసినప్పుడు నాకేమైనా ఫిట్స్ వచ్చినాయి అనుకున్నారా? భయపడిపోయి చచ్చిపోయాను అనుకున్నారా? అది చూసి నవ్వుకొని ఆ పేపరు, ఆ వెంట్రుకలు, ఆ అన్నం, ఆ మెతుకులు అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసా. కారణం ఏమిటి? ఇవేవి కూడా నా మీద ప్రభావము చూపలేదు. ఎందుకయ్యా అంటే, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న శనిగాడి కన్నా గొప్పవాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎదుగుతున్నప్పుడు, నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు, నువ్వు బాగుపడుతున్నప్పుడు, పైకొస్తున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు నిన్ను బాధించేవాళ్ళు సహజంగా దాపరిస్తారు. నీ పత్రాన్ని చూసే వాళ్ళు సహజంగా దాపరిస్తారు. వాళ్ళు ఒకవేళ డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, నీ గురించి తప్పుగా కామెంట్లు చేసిన వాళ్ళు నీ ఎదుట మంచి స్నేహితులుగా కనిపిస్తున్నప్పటికీ కూడా నీ వెనుక గోతులు తవ్వుతున్నా నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చెప్పా కదా ఆ ఊర్లో గెలుపు గుర్రం ఉందని. ఆ గెలుపు గుర్రాన్ని చూసి ఓర్వలేక దాన్ని చంపాలని చెప్పి కొంతమంది, లేక ఇద్దరు ఏం చేశారో తెలుసా? కట్టబడి ఉన్న గుర్రాన్ని ఎవరికీ కనిపించకుండా ఒక అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయారు. అడవిలోకి తీసుకెళ్ళిపోయి ఆ గుర్రాన్ని పాతి పెట్టాలని పెద్ద గొయ్యి తీసేశారు. పెద్ద గొయ్యి తీసి గడ్డపలకు తీసుకెళ్లారు, పార తీసుకెళ్లారు, పెద్ద గొయ్యి తవ్వేశారు. అమాంతంగా పాపం ఆ గుర్రాన్ని ఆ గోతులో తోసేశారు. ఆ గోతులో తోసేసి తవ్వగా వచ్చినటువంటి మట్టంతటిని కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ పార తీసుకొని ఆ గుర్రం మీద వేసి ఆ గుర్రాన్ని కప్పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గుర్రం ఏం చేయాలి?
నేను ఎన్నో విజయాలు సాధించాను, ఎంతోమందికి సంతోషాన్ని పంచాను, నన్ను ప్రేమించి పెంచుకున్న యజమానికి నేను గర్వకారణంగా జీవించాను. కానీ ఈరోజు ఆఖరికి వీళ్ళిద్దరి చేతుల్లో నేను ఇదిగో సమాధి అయిపోతున్నాను అని చెప్పి కృంగిపోవచ్చు, నీరు గారిపోవచ్చు, నిస్పృహకు లోనైపోవచ్చు, కుప్పకూలిపోవచ్చు. కానీ ఆ గుర్రం గెలుపు గుర్రం అండి, అంత సులభంగా ఓడిపోయేది కాదు. వీళ్ళు పార తీసుకొని మట్టంతా ఆ గుర్రం మీద వేసేస్తా ఉన్నారు. రాత్రి కదా, చీకటిగా ఉంది కదా, మట్టంతా వేసేస్తూ ఉంటే ఆ గెలుపు గుర్రం తనకి గెలవడమే తెలుసు. ఏం చేసింది తెలుసా? తన మీద మట్టి వేస్తుంటే ఆ మట్టి పడుతున్నప్పుడు ఇలా అనేది, ఆ మట్టి ఏమేది చెప్పండి, కిందకి జారేది. తన కాళ్ళ కిందకు మట్టిని వేసుకుంటూ ఒక్కొక్క అడుగు వాళ్ళు పారతో మట్టేయడం, దులుపుకోవడం, పారతో మట్టేయడం, దులుపుకోవడం. ఆఖరికి ఏమైంది తెలుసా? వాళ్ళు మొత్తం మట్టంతా కూడా ఆ గోతులకేసి అమ్మాయ చచ్చింది దెబ్బతో అని చెప్పి చూస్తే చక్కగా బయటకు వచ్చి చూస్తూ ఉంది వీళ్ళని. పిచ్చోళ్ళారా, తను కప్పెట్టాలని ఏ మట్టి అయితే మీరు నా మీద వేశారో దాన్నే ఆధారం చేసుకొని నేను పైకి వచ్చేసా. అర్థమవుతుందా? గెలుపు గుర్రాలు అంత సులభంగా సమాధి కావడం సాధ్యము కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ గుర్రం గుంట్లో పడింది కదా, అది బయటికి రావడానికి ఆధారపడింది ఏంటో చెప్పండి. వారు కప్పెట్టిన మట్టే. నిన్ను కప్పెట్టాలని ఎవరెవరు ఏ నిందలు వేస్తున్నారో ఆ నిందలని నా దేవుడు ఆశీర్వాదంగా మార్చి నిన్ను ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. బాధించే వాళ్ళు ఉంటారో, నీతో వాదించే వాళ్ళు ఉంటారో, విసిగించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు. వినో, వాళ్ళ విసిగించేటటువంటి విషయాలను, బాధించేటటువంటి మాటలను నువ్వు ఒకవేళ మనసులోకి తీసుకొని కృంగిపోయి, కృషించిపోయి, కుప్పకూలిపోతే వాళ్ళు సంబరం చేసుకుంటారు. నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? చెప్పండి, ఏం చేయాలో? దులుపుకోవాలి, దూసుకుపోవాలి. దేవుని కొరకు ధైర్యంగానే ప్రతి దానిని, ప్రతి వ్యక్తిని ఎదుర్కోవాలి. అదేనండి యోసేపు యొక్క వ్యక్తిత్వం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని బాధించేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. మా గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, తప్పుగా మాట్లాడేవాళ్ళు, అవమానకరంగా మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు నాయన మా చుట్టూ ఉన్నారయ్యా. మా ఇంట్లోనే ఉన్నారు, మా బంధువుల్లో ఉన్నారు, మా స్నేహితుల్లో ఉన్నారు, పనిచేస్తున్న చోటు ఉన్నారు, చదువుతున్న చోటు ఉన్నారు, వ్యాపారం చేస్తున్న చోటు ఉన్నారు. కానీ ఆ బాధించే వాళ్ళు మమ్మల్ని ప్రభువా సమాధి చేయాలి అని చెప్పి వాళ్ళు మట్టి పోస్తున్నప్పుడు ఆ మట్టే మమ్మల్ని పైకి తీసుకొస్తుంది అని ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియచేశాం. ఒకవేళ ఆ గొయ్యి తవ్వి ఆ గుర్రాన్ని దాంట్లో పడేసినట్లయితే ఆ గుర్రం బయటకు వచ్చేది కాదు. వాళ్ళు వేసిన మట్టే ఆ గుర్రం బయటికి రావడానికి ఆధారమైంది. నాయనా, మా మీద బురద చల్లే వాళ్ళు ఉన్నారు, మా మీద బూడిద చల్లే వాళ్ళు ఉన్నారు, మా మీద మట్టి చల్లే వాళ్ళు ఉన్నారు. ఆ మట్టి వాళ్ళు చల్లుతున్నప్పుడు మేము దిగులు పడ్డం కంటే, డీలా పడ్డం కంటే ఆ మట్టిని మా పాదాల కింద వేసి పైకి రావడమే మీరు కోరుకుంటున్నాం. కాబట్టి ఇక మీదట ఎవరు బాధించినా భయపడక దినదినము మేము పైకొచ్చే, పనికొచ్చే, ప్రయోజకులమయ్యే జీవితం మాకు దయచేయండి. ఈరోజు బహుశ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించావు నాయనా. మమ్ములను విమర్శించే వాళ్ళకంటే ఉన్నత స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నావు. నిందించే వారి కంటే ఉన్నత స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నావు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.